మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ్వర. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహ గోచారం చూసుకుంటే సూర్యుడు మొదటో ఇంట్లో, రెండో ఇంట్లో శుక్రుడు, 12వ ఇంట్లో కుజుడు. మెయిన్గా గురు బలం మంచిగా ఉంది. సో గురు 4వ ఇంట్లో ఉన్నాడు. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనిషి హ్యాపీగా ఉన్నాడు. మీనరాశి వాడు గురుబలం ఎంతో కాస్త బాగుంది కాబట్టి మనిషి హ్యాపీగా ఉన్నాడు. మనిషి హ్యాపీగా ఉన్నాడంటే ఏం చేయడం? టైం తినడం, వాడికి నచ్చిన పని చేయడం, వాడికి పని చేయడం, నిద్ర, హ్యాపీగా పడుకోవడం. బేసిక్గా లైఫ్తో హ్యాపీ. లగ్నంలో సూర్యుడు శనితో ఉన్నాడు విత్ బుధుడు. అంటే కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తూ లేదు నేను ఒక వ్యాపారం మొదలెట్టాలి అని అనుకుంటున్నారు. చాలు ఇంకా జాబ్ చేసింది. కొంతమంది వాళ్ళు జాబ్తో చాలా హ్యాపీ చేస్తున్నారు, అలానే నడుస్తూ ఉంటుంది. కొంతమంది దీంట్లో నేను ఒక వ్యాపారం కూడా మొదలెట్టాలి మెల్లిగా ఈ జాబ్తో పాటు, తర్వాత వ్యాపారాన్ని బాగా నడిపించి ఆ వ్యాపారానికి నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను జాబ్ చేయను అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటి, దీనివల్ల వాడి మైండ్లో గొడవ. ఇంకో పక్క శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ నడుస్తుంది. హస్బెండ్ వైఫ్ డబ్బుల గురించి గొడవ, సరిపోవట్లేదని. కొందరికేమో నువ్వు నాకు ఇవ్వట్లేదు, నా డబ్బు నాది, నీ డబ్బు నీది. బేసిక్గా ఏంటి అంటే భార్యతో డిస్కషన్ డబ్బు గురించి. నువ్వు మంచికి తీసుకెళ్తావా, చెడుకు తీసుకెళ్తావా, నీ ఇష్టం. తర్వాత మాట, భార్యతో మాట సరిగ్గా మాట్లాడతావా, మాట్లాడవా అంటే నీ చేతిలో ఉంది. ఇప్పుడు మీనరాశిలో ఉండే అబ్బాయి, మీనరాశిలో ఉండే అమ్మాయి కానీ డబ్బు కానీ మాట కానీ చేసుకున్న వ్యక్తితో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. గీత దాటిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు మంచిగా ఉంటే మంచి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. అన్యోన్యంగా ఉండాలి దంపతులు, కొట్టుకొని ఉండకూడదు, అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మనము మీనరాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మనకు బయట వాడు మంచోడు అనిపిస్తాడు. బయట ప్రపంచం బాగుంది, మా ఇల్లు బాగాలేదు అలా అనుకోకూడదు. ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక అవసరం ఉంటుంది. కానీ మనకు చివరికి మన ఇల్లే దిక్కు, మన అమ్మ నాన్న భార్య, అదే సంసారము. దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉండాలి. బయట ఏం జరుగుతుంది, బయట హ్యాపీనెస్ ఎత్తకూడదు. సినిమాకి వెళ్ళినాము, బిర్యానీ తిన్నాము, ఐస్ క్రీమ్, ముందు ఇక్కడ ఇల్లు చక్కపరుచుకుంటే తర్వాత బయట అన్ని మెల్లిగా వస్తాయి. ముందు ఇంటిని మనం లైన్లో తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆలోచన ఇబ్బందులు వస్తాయి. ఆలోచన ఇబ్బందులు అంటే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అది ఉంది, ఆమె అది కొన్నది, వాడెవడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకుంటున్నాడు, నేను నా బాయ్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా బాయ్ ఫ్రెండ్, మీన రాశిలో అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, బాయ్ ఫ్రెండ్ మార్చేద్దామా, గర్ల్ ఫ్రెండ్ మార్చేద్దామా. మనకు ఏదైతే ఉందో దాన్నే చక్కదిద్దుకోవాలి, మార్చడానికి ట్రై చేయకూడదు. బాయ్ ఫ్రెండ్ని కానీ గర్ల్ ఫ్రెండ్ని కానీ మోసం చేయకూడదు ఎవరిని. గురువు పాడవడానికి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మోసం చేయడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆపోజిట్ అమ్మాయి అబ్బాయిని మోసం చేయకూడదు, వదిలేకూడదు అర్ధాంతరంగా. ఏదైనా గట్టిగా కారణం ఉందంటే అది చెప్పి విడిపోవచ్చు, కానీ మోసం చేయకూడదు. విడిపోవడం వేరు, మోసం వేరు. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఒకరికొకరు మోసం చేయకూడదు. దాన్నే పట్టుకొని ఎన్ని గొడవలున్నా వాడు ఉంటాడు, ఇవాళ వీళ్ళు వదిలేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి వాటితో తిరిగితే బాగుంటుంది, కానీ వాటి మొత్తానికి సర్వనాశనం చేసి అమ్మేస్తాడు. వీడు కరెక్ట్ పర్సన్, ఎన్ని గొడవలైనా వీడితోనే ఉండవు, వీడితోనే ప్రేమ, వీడితోనే పెళ్లి, అది గుర్తుపెట్టుకోవాలి. సో
మానసిక గొడవలు మన మైండ్ లోపలే, బయట ఏముండదు, మన మైండ్లో గొడవలు. అది సో వీళ్ళకి అంతరాత్మతో గొడవలు, లోపల లోపల గొడవ జరుగుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి యోగం, ఎవరైతే పెళ్లికి వెళ్దామనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. వివాహ యోగం ఉందంటారు. వివాహ యోగం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ప్రయత్నాలు నడుస్తాయి. ఎవరైతే మీనరాశిలో ఉన్నారో వాళ్ళకి ప్రయత్నాలు నడుస్తే స్టార్ట్ అవుతాయి, మాట స్టార్ట్ అవుతుంది. చాలా మంది భూమిని అమ్మేస్తారు. తర్వాత విపరీతమైన దైవ ఆరాధన చేస్తారు. ఈసారి లగ్నంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి విపరీతమైన దైవ ఆరాధన చేస్తారు. సూర్యుడితో శని ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే మంచిది. కానీ మీనరాశి ఎప్పుడైనా లగ్న దిక్కు గురువు కాబట్టి ఎప్పుడైనా దత్తాత్రేయ, షిరిడి సాయిబాబా, శ్రీపాద శ్రీవల్లభ వీళ్ళని నమ్ముకోవాలి. బేసిక్ గా చెప్పాలంటే మానసిక ఇబ్బంది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దైవారాధన పెంచాలి. ఎక్కడైతే ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుందో దైవారాధన చేస్తే మొత్తం కంట్రోల్ అయిపోతుంది. నామస్మరణ చేయాలి. ఒకటే దైవం, ఒకటే నామం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్ట దైవం రాధా అమ్మవారు. సో నేను ఎప్పుడు రాధా 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 రాధా. మీ ఇష్ట దైవం ఏదైతే ఉంటుందో అది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, గోవింద గోవింద గోవింద, లేకపోతే ఏదో ఒక నామం, శివ 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 శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నామస్మరణ చేసుకోవాలి. కలియుగంలో పనిచేసేది నామస్మరణ మాత్రమే. నామస్మరణ చేసుకొని ఈజీగా ఉండే నామస్మరణ చేసుకోవాలి. పెద్ద పెద్ద మంత్రాలు చదవడం కాదు, బోర్ కొట్టేస్తుంది. చిన్న లైన్ ఉండాలి. జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లేకపోతే ఇంకా చిన్నది కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా హరే కృష్ణ 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 హరే హరే, ఇంత చిన్నది మొత్తం చేసుకోవచ్చు. ఇంత చిన్నది చేసుకున్నా చాలు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం నడుస్తుంది, బాగా నడుస్తుంది. శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇటు అవ్వచ్చు. ప్రేమికులకు కలిసి వస్తుందంటారా ఈ మాసంలో? బాగానే ఉంది. ప్రేమికులకి మాట జాగ్రత్త, మాట జారొద్దు. మరి వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. క్యాష్ ఫ్లో నడుస్తూ ఉంటది, పెద్దగా గొడవలు ఏం కనిపించట్లేదు. ఒకటే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొంచెం 1-10 సార్లు ఆలోచించండి. గొడవలు అయ్యే మగవాళ్ళకి బేసిక్ గా గొడవలు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దాని గొడవల కారణంగా డబ్బులు పోగొట్టుకోవచ్చు. గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా గురువు శని ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కింద మీద నార్మల్ జరుగుతుండే మనకి, కింద మీద ఓకే. మరి ఈ మాసంలో వీరికి కలిసి రావాలంటే ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు, పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి గురువు అధిపతి కాబట్టి మోసం చేయకూడదు అంతే. ఎవరికైనా కావటం ఇతరులు మోసం చేయొచ్చు. పని మనిషికి టైంకి శాలరీ ఇవ్వాలంటే ఇవ్వాలి, డిలే చేయకూడదు. అమ్మ నాన్న, బాయ్ ఫ్రెండ్, తమ్ముడు, అక్క ఎవరికైనా మోసం చేయకూడదు. ఇచ్చిన మాట మీద నిలబడాలి, మాట ఇవ్వద్దు. అది ఆశ పెట్టి మోసం చేయవద్దు. మీనరాశి వాళ్ళకి చెప్పేది అది. మీనరాశి వాళ్ళు చేసే తప్పేది, ఆశ పెట్టి మోసం చేస్తారు, వదిలేస్తారు గాలికి. మోసం చేయొద్దు, చెప్పింది చేయాలంతే. గురుగారు, మరి మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో 17వ తేదీన అమావాస్య ఉంది కదా, మరి విశేషంగా ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసం కలిసి రావాలంటే మీనరాశి వారికి? మంచి ప్రశ్న. మీరు దత్తాత్రేయ, శ్రీపాద శ్రీవల్లభ, షిరిడి సాయిబాబా, మీ గురువు సంబంధిత రాశి కాబట్టి గురువుని వేడుకోవడం. మెయిన్ జగద్గురు కృష్ణుడు, కానీ దత్తాత్రేయ మీకు బాగా కలిసి వచ్చేది మీనరాశికి దత్తాత్రేయ కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తే మంచిది. గురుగారు, మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.